బీజేపీకి వేసారు. ఎందుకు వేసారు అనేది నాకు తెలియదు. మనం ఓడిపోయినాం. గెలిచింటే చాలా సమస్యలు ఒకటి తీరుతుంది. ముఖ్యంగా మీ దగ్గర ఇండ్లు లేవు. ఆల్రెడీ పాత జీవన్ రెడ్డి ఇక్కడ ఇల్లు కట్టిస్తామని ఒక 2-3 బొందలు తోడిండు. అవి ఆర్నేసి పెట్టిండు. మేమేమని చెప్పినాం, మా 6 గ్యారంటీలు ఉన్నాయి. దాంట్లో మొదటి గ్యారంటీ బస్సు ఉచితంగా ఇస్తామని చెప్పినాం. ఇస్తున్నాం. పోయేటోళ్ళు తిరుగుతున్నారు, జరుగుతున్నది. రెండవది 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఇస్తామని చెప్పినాం. అది కూడా నడుస్తుంది. మూడవది మీకు 200 యూనిట్ల వరకు జీరో బిల్ ఇస్తున్నామని చెప్పినాం. అందరికి వస్తుంది. ఎవరైనా ఒకళ్ళిద్దరు రాకపోతే చెప్పండి, అది కూడా ఇప్పిస్తాం. 500 రూపాయలకే సిలిండర్. కాంగ్రెస్ ఉన్నప్పుడు 500 ఉండే, మళ్ళీ మన ప్రభుత్వం రాగానే 500కే ఇస్తున్నాం. 550 ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుకుంటుంది. అంతేకాకుండా 3500 ఇండ్లు ఆల్రెడీ ఈ సంవత్సరం కోసం కాంగ్రెస్ పార్టీ 6 రోజులకు ఇచ్చింది. అట్లనే పెన్షన్ 2000 కాదు 4000 ఇస్తామని చెప్పి ఎలక్షన్లు చెప్పినాం. ఎలక్షన్ అయిపోగానే 4000 రూపాయల పెన్షన్ ఇస్తాం. కొంతమంది బీడీ పెన్షన్లు ఉంటాయి కొద్దిగా. ఈ 4.5 సంవత్సరాలు ఆల్రెడీ ఒక 5 నెలలు అయిపోయింది. ఇంకా 4.5 సంవత్సరాలు మన ప్రభుత్వమే ఉంటుంది. మనం మంచిగా మీకు అందరికీ అన్ని రకాలుగా సౌలతులు ఇస్తే, మీ సమస్యలు తీరుస్తే రేపు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఏది ఏమైనా ఒక 10 సంవత్సరాలు కాంగ్రెసే ఉంటుంది. మీరు పార్లమెంట్ ఎలక్షన్ కానీ, రేపు ఎంపీటీసీ కానీ, ఇంకోటి కానీ ఏదైనా సరే చేతి గుర్తు కేసుకుంటే మీ గ్రామం అభివృద్ధి అవుతుంది. ఇటు రామ్మ మళ్ళా అట్లా కాకుండా మొన్నటిసారి చేసినట్టు ఇప్పుడు ఈ రాష్ట్రం అంతా ఎవరికి వేసిర్రు? రాష్ట్రంలో ఏమొచ్చింది? ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది. మనం ఏం చేసినాం? పువ్వుకేసినాం. ఇప్పుడు అదే నేను గెలిచింటే మీ బాధలు కొని పోతుండే, ఇప్పటికీ కొన్ని తీరుస్తుంటిమి, తిరుగుతుంటిమి, ఏవైతే సమస్యలు ఉన్నాయో దానికి నిధులు పెడుతుంటిమి, చేస్తుంటిమి. అయినా కానీ మనము నిధులు తీసుకొస్తున్నాం, పెడుతూనే ఉన్నాం. మీ గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే కూడా చెప్పమని చెప్పి గంగన్నకి, మీ ఉన్న ప్రవీణ్ అన్నకి, వీళ్ళందరూ కూడా చెప్పినాం. ఏదున్నా ఫండ్ పెడితే ఒక 10-15 లక్షలు మన ఒడ్డమ్మ గుడికి షెడ్ కావాలని చెప్పిర్రు. ఆల్రెడీ దాని మీద కూడా ఇంజనీర్తో మాట్లాడినా, అక్కడ ఒక మండపం కోసం కూడా మనం ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా చేస్తున్నాం. ఇంకోటి ఏదో చెప్పిర్రు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు చెప్పిర్రు. ఈ ఎలక్షన్ కాగానే దానికి కూడా కొంత నిధులు ఇస్తా. మహిళా సంఘం ఏమైనా ఉందా మనకి? మహిళా సంఘం ఉంటేనేమో ఓకే, లేకపోతే భవనం లేదు. జాగుందా? భవనం లేదు. భవనం కావాలా? మొదట రోడ్లు కావాలా? రోడ్లు కావాలంటే రోడ్డు డ్రైనేజీల కోసం కొద్దిగా చేస్తా. ఇప్పుడు మనం వచ్చి 4 నెలలు అయింది, ఇంకా వానాకాలమే మనకు రాలేదు. చేద్దాం, ఒకటి చేద్దాము. మీరు మాట్లాడకండి. సంవత్సరాలు కర్రోడ్ తిరిగిపోయింది మీ దగ్గర. 10 సంవత్సరాలు వాడు ఎన్ని చేసినా ఏం చేసినా వాళ్ళకి ఏం చెప్పుకోలే. వాడు మీ దగ్గర రాలే. నేను ఒక్కొక్క ఇంటికి 2 సార్లు ఒక్కొక్కసారి వచ్చిన, ప్రతి ఇంటికి వచ్చిన. మొన్న మన పిల్లలు చనిపోతే కూడా అక్కడికి వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని పోయినా. ఏదున్నా మంచికి చెడుకు ఉన్నాము. మిమ్మల్ని ఒకటే కోరేది, నేను ఓడిపోయినా, నాకు 5 సంవత్సరాల దాకా నాది ఏం లేదు, నేనేం చేయలేను కూడా. రేపు పార్లమెంట్లో జరిగే ఎలక్షన్లో మన అభ్యర్థిని మనం జీవన్ రెడ్డి గారు అని చెప్పి జగిత్యాల పెద్ద మనిషి, ఆయనను మనం గెలిపించుకుంటే మనం పోయి ముఖ్యమంత్రి దగ్గర పోయి, ఇగో మా ఒడ్డేడుపల్లి గ్రామం వాళ్ళు ఇంత మెజారిటీ ఇచ్చిర్రు, ఈ మాక్లూరు మండల వాళ్ళకి ఇంత మెజారిటీ ఇచ్చిర్రు, ఈ గ్రామంలో గివి సమస్యలు ఉన్నాయి, ఒక 10-12 కోట్ల నిధులు ఇస్తే మేము ఇవన్నీ కూడా సమస్యలు తీర్చుకుంటాం. మా వాళ్ళకి ఇండ్లు లేవు, గతంలో కర్రోడు వాడు ఇస్తామని చెప్పి మోసం చేసిండు, అవన్నీ కూడా మాట్లాడి ఇప్పించే బాధ్యత మాది. మీరు చేయాల్సిందల్లా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా చేతి గుర్తుకేసి గెలిపించుకోదు. మీ ఊర్ల నుంచి రానోళ్ళు చాలా మంది ఉన్నారు, అందరు కూడా చెప్పుర్రి, మనం చేతికి వేసుకుందాం, మన ఊరు అభివృద్ధి అవుతుందని చెప్పుర్రి. మీకు పెన్షన్లు ఇచ్చే బాధ్యత మాది, మీకు రోడ్లు ఇచ్చే బాధ్యత మాది. ఇండ్లు లేని వాళ్ళకి 5 లక్షల రూపాయల ఇండ్లు ఆల్రెడీ సుమారు మీ గ్రామానికి 20 ఇండ్లు శాంక్షన్ చేయించినాం. మీకు ఒక్కొక్క ఇంటికి జాగా ఉన్న వాళ్ళకి మొదటి దఫాగా ఇండ్లు వస్తాయి. ఒకవేళ జాగా లేని వాళ్ళకి ఇప్పుడు ఏదైతే ఆ జాగా ఉందో ఆ జాగాలనే ప్లాట్లు కొట్టేసి ఆల్రెడీ మాట్లాడి పెట్టినాం. ఎలక్షన్ అయిపోగానే జాగా కొట్టేసి వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఇస్తాం. మీరు ఒకవేళ మెజారిటీ ఇవ్వకపోతే మాత్రం నేను ఏం చేయలేనమ్మా. ఇక మీరు మెజారిటీ నేను తిరిగి నేను నిధులు తీసుకొస్తా. నేను చెప్తా, ఇట్లా మా వాళ్ళందరూ కూడా గట్టిగా వేసిర్రు, మొన్నటిసారి ఓడగొట్టిన మంచి బాధలలో ఉన్నారు, అయినా సరే నాకు వేసిర్రు అని చెప్పి మీకు చేపిస్తా. మళ్ళీ మీరు పువ్వుకి వేసిర్రు అనుకో, పువ్వు ఇక్కడ ఏం చేసేది లేదు, ఏం లేదు. మన ప్రభుత్వం ఉంటే వాళ్ళేం చేస్తారమ్మా? చెప్పురు, మీరు చెప్పురు, చేస్తారా వాళ్ళేమన్నా?
అడుగురు ఒకసారి వచ్చినప్పుడు ఇల్లు ఇవ్వమని చెప్పుర్రి. ఆయన ఏమని చెప్పిండు మొన్నటిసారి వచ్చినప్పుడు? ఆయన ఇంట్లోకి వెళ్ళి 10 ఇండ్లు ఇస్తా అని చెప్పిండా లేదా? చెప్పిండా? ఆయన సొంత పైసలతోని 10 ఇండ్లు కట్టిస్తా అని చెప్పిండు. ఎవరికైతే జాగలేదో మొదటి దఫాగా మీరు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర పోయి 10 ఇండ్ల కోసం పైసలు ఇస్తారు. పార్టీకి ఎప్పుడైనా అనుకోర్రా అమ్మా? ఇప్పుడు మనము రైతులము, 2 లక్షల రుణమాఫీ కూడా ఇప్పుడు ఇంకొక 2 నెలల రుణమాఫీ జరుగుతుంది. ఎవరైతే రుణమాఫీ ఉందో అది జరుగుతుంది. రేషన్ కార్డులు లేని వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు వస్తాయి. కరెంటు బిల్లు ఎప్పుడైనా అనుకున్నారా అమ్మా? మనం కరెంటు వాడుకుంటే చెప్తాడు ప్రభుత్వం కడుతుంది, రేవంత్ అన్న కడతాడని అనుకున్నామా? చెప్పురామ్మా, అనుకున్నామా? మన ప్రభుత్వం ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో వారికి కరెంట్ బిల్ కడుతుంది. రైతులు వాడే కరెంటు కూడా ఉచితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుంది. గతంలో ఇచ్చింది, ఇప్పుడు కూడా ఇస్తుంది. మీరు అమ్మ ఏదున్నా సరే ఈసారి జరిగే ఎలక్షన్ల ప్రతి ఒక్కరు కూడా మంచి మెజారిటీతో గెలిపించుకోరి. మీ బాధల్లో సగం బాధలు అయితే నేను ఓడిపోయినా కానీ తీరుస్తా అమ్మ, సగం బాధలు అయితే తీరుస్తా. తర్వాత మీరు గెలిపించుకుంటే మిగతా సగం బాధలు తీరుస్తా. సరేనా అమ్మ? గెలిపిస్తారా లేదా? మోసపోకుర్రమ్మా, వాళ్ళు ఏం చేయరు. ఏమైనా అక్షంతలు ఇస్తే పైన వేసుకోర్రి, మన పిల్లలకు వెయ్యుర్రి, దేవుడి దగ్గర పెట్టుకోరు, ఇంట్లో ఏదన్నా మంచి మూలకు పెట్టుకోరు మంచి, అంతేగాని గుండెలో పెట్టుకోరు. ఇప్పుడు నేను చేసిన పుణ్య కార్యక్రమం ఎవరు చేయలేదు. నేను ఒక 100 గుళ్ళకి పైసలు ఇచ్చిన, 100 గుడిలకి, దేవుడి మీద అబద్ధం చెప్పాం కదా, 100 గుడిలకి తగ్గకుండా నేను పైసలు ఇచ్చిన. నాకన్నా పుణ్యాత్ముడు ఎవ్వరు లేడు. మోస్తు చేసిన ఒక 6,000 కుంటాల బియ్యం ఇచ్చిన. ఎంత? 6,000 కుంటాల బియ్యం. మియాసుంటోళ్ళు మోతం జీవితకాలం తిన్నా అయిపో అన్నిగానం బియ్యం ఇచ్చిన. ప్రతిసారి సత్రాలకు బియ్యం ఇచ్చిన, ప్రతి దానికి ఇచ్చిన, మంచికి చెడుకి ఇచ్చిన. ఇప్పుడు ఒడ్డమ్మ కూడా అక్కడ కూడా డెవలప్మెంట్ చేస్తా, మీరు చూడండి. అవన్నీ చూసినాకనే మళ్ళీ నాకు వచ్చే ఎలక్షన్లో మిమ్మల్ని ఓటు అడుగుతా. మీ గ్రామానికి అభివృద్ధి చేసినాకనే వచ్చే ఎలక్షన్లో ఓటు అడుగుతా. ఇప్పుడు